హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ రమ్య చౌదరి. సో మనందరికీ తెలిసిన సేవింగ్స్ చిట్ ఫండ్స్, బట్ ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేవింగ్స్ చేస్తూ ఉన్నారు. బట్ చిట్ ఫండ్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఏది బెస్ట్ అనేది మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు వి శ్రీనివాస్ గారు, యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. గుడ్, యా. థ్యాంక్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి, సేవింగ్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి, ఇప్పుడు ఎక్స్పెషల్లీ లేడీస్ అయితే చిట్ ఫండ్స్కి వెళ్తుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా బెటర్ అని అందరికీ అవేర్నెస్ వస్తుంది. సో విచ్ ఇస్ ద బెస్ట్ అంటారు? చిట్ ఫండ్స్ అంటే మన ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఇది కవర్ చేసామండి. సో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు కొంతమంది, ఏమనంటే అంటే ఏంటండి మేము చిట్ ఫండ్స్లో పెట్టకూడదా, చిట్ ఫండ్స్లో ఇదవుతుందా, చిట్ ఫండ్స్లో లాభం రాదా, అంటే వాట్ డూ యూ సజెస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం చిట్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్, మన తాతల దగ్గర నుంచి ఉన్నట్టుంది. అది ఏంటనంటే చిట్స్, ఇదివరకు ఉన్న ఆప్షన్స్ అలా చిట్స్, బ్యాంక్స్, ఎఫ్డీస్, బ్యాంకులో ఎఫ్డి, దాని తర్వాత ల్యాండ్ బ్యాంక్. ఇదివరకు అందుకని మా తాతలకి 100 ఎకరాలు ఉన్నాయి ఇది అని చెప్తారు. బికాస్ దే వర్ ఇంటూ ఓన్లీ దట్ అక్యుములేటింగ్ ల్యాండ్, ఇవన్నీ ఉండినాయి అనమాట. బట్ చిట్ ఫండ్స్ ఆర్ ఆల్సో గుడ్, ఇట్స్ నాట్. కానీ మన చిట్ ఫండ్స్లో చూసుకోవాల్సిన రెండు ఉన్నాయి. సో బిఫోర్ దట్ అసలు ఏంటి సార్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి? యా, ఐఎమ్ కమింగ్ టు దాట్. ఓకే. ఈ చిట్ ఫండ్ అన్నది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సిన రెండు జాగ్రత్తలు దాంట్లో. ఒకటి, ఇస్ దట్ రిజిస్టర్డ్, ఇస్ దట్ అన్రిజిస్టర్డ్. ఓకే. ఇప్పుడు మామూలుగా మనం మ్యూచువల్ ఫండ్స్ అని అంటే ఇట్స్ వెల్ రెగ్యులేటెడ్ దిస్ థింగ్. బట్ రైట్ నౌ విల్ టాక్ అబౌట్ చిట్ ఫండ్. చిట్ ఫండ్స్కి ఒక సపరేట్ యాక్ట్ ఉంది, విచ్ వాస్ డిజైన్డ్ ఇన్ 1982 బై ది సెంట్రల్ గవర్నమెంట్. బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ మోర్ గవర్న్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్స్. మన రిక్వైర్మెంట్స్ని బట్టి, మన స్టేట్ గవర్నమెంట్స్ బట్టి చేసుకుంటూ ఉంటారు. ఈ చిట్ ఫండ్ అన్నది యాక్చువల్గా ఎలా ఆపరేట్ అవుతుందంటేనండి, ఇప్పుడు మనం ఒక 3 పద్ధతుల్లో తీసుకోవచ్చు దీన్ని. ఓకే. ఫస్ట్ ఏంటనంటే ఒక ఫిక్స్డ్ టైప్, రెండోది కమిట్మెంట్ టైప్, మూడోది ఆప్షనబుల్ ఆర్ వేరియబుల్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే. ఇది అసలు ఎలా చేస్తారనంటే, ఫస్ట్ ఫిక్స్డ్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ ఫిక్స్డ్ దాంట్లో ఏంటనంటే, మనం ఒక ఆఫీస్లో ఉన్నాం. అంటే ఈచ్ ఆఫీస్ హస్ గాట్ డిఫరెంట్ ఫ్లోర్స్. మీ ఫ్లోరు, మీ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే ఒక 20 మంది ఉన్నారు అనుకుంటే మనం ఏమనుకుంటాం అంటే, వి ఆల్ ఆర్ దర్, అందరం కలిసి ప్రతి నెల ఒక 10,000 రూపాయలు వేసుకుంటాం. ఓకే. సో దానికి ఏం చేస్తామంటే, మనం 10 మంది ఉన్నాం కదా, ఓ 1,00,000 రూపాయలు అవుతుంది. ఫైన్. సో దీన్ని ఏం చేస్తామంటే, 10 మందిని మరి ప్రతి ఒక్కరికి మరి 1,00,000 రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి అవసరమే కదా. సో ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ మనీ. సో వాట్ విల్ డూ ఇస్, దెర్ విల్ బి వన్ పర్సన్ హూ విల్ సే ఓకే, ఒక లాటరీ తీద్దామంటారు. దాంట్లో మన ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఒక లాటరీ వేస్తారు, తీస్తారు, ఒక పర్సన్కి వస్తుంది. సో దిస్ మనీ 1 lakh విచ్ హస్ బీన్ అక్యూములేటెడ్ వాళ్ళకి ఇచ్చేస్తాం, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో ఫోర్మన్ కమిషన్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకే. సో 1 lakh ఇచ్చేస్తారు. 1 lakh ఇచ్చేస్తాం, నో ప్రాఫిట్ నో గెయిన్. నో ఫిక్స్డ్ అండ్ నో ప్రాఫిట్ నో లాస్. ఏం లేదు. అదేంటంటే కేవలం మన ఆఫీస్లో వాళ్ళ కోసం, మన అవసరాలకి 1,00,000 రూపాయలు అంటే తక్కువేం కాదు. ఇప్పుడు ఒకసారి మీరు 1,00,000 పెట్టాలంటే మనం పెట్టలేము. ఒకసారి 1,00,000 ఇలాగ వచ్చింది అనుకోండి, నెల తీర్చుకుంటూ ఉంటాం, శాలరీ వచ్చినప్పుడు మనం ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ వన్ వే. ఓకే. ఇది ఇంకొక పద్ధతిలో చూసుకుంటే మీరు కమిట్మెంట్ టైప్. అది ఎలా ఉంటుందంటే, మనం లెట్స్ టేక్ ది సేమ్ క్లాస్. మన ఇంటి దగ్గర ఓ 10 మంది మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఒక పెద్ద ఆవిడ ఎవరో ఉంటారు. ఆవిడంటే అందరికీ నమ్మకం అనమాట. ఆవిడ ఏం చేస్తారంటే, సరే మనం ఒక 20 మంది ఉన్నాం కదా, తలో 5,000 రూపాయలు చొప్పున వేసేసుకుందాం. సో దట్ విల్ బీ ఫర్ 20 months. ఓకే. సో 1,00,000 అయిందిగా మళ్ళీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఫస్ట్ నాకు కావాలి, సెకండ్ నాకు కావాలి, ఇట్లా ముందే డిసైడ్ అవుతారు. లేకపోతే తర్వాత చెప్పుకోవచ్చు. మన వాళ్ళే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, మీరు నెక్స్ట్ మంత్ తీసుకోండి, నాకు ఈ మంత్ అవసరం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఏమవుతుంది, వీళ్ళకి ఫస్ట్ మంత్ వచ్చేటప్పటికి ఎవరిది పెద్ద ఆవిడ ఉన్నారు కదా, ఎవరి మాట అయితే వీళ్ళందరూ వింటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5% ఉంచేసుకుంటారు. ప్రాఫిట్ ఉంచుకుంటారా? నో, 1,00,000 వస్తుంది, మనందరం 5,000. సో 20 మంది వేసాం. సో 1,00,000 రూపాయలు అయిందా, 20 into 5. ఓకే. సో ఈవిడ ఏం చేస్తారు, షీ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫోర్మన్. ఈ ఫోర్మన్ అన్నది ఎందుకు వాడుతున్నాను అంటే, నెక్స్ట్ దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వస్తుంది అనమాట.
ఈ ఫోర్మెన్ అన్నది లెట్ యు నో ఇన్ ద నెక్స్ట్ దిస్ థింగ్ ఆల్సో, ఒక టర్మ్ ఎందుకు ఇచ్చాము అని అన్నది. ఓకే. సో ఈవిడ ఏం చేస్తారంటే మరి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బాధ్యత ఆమె మీదే. మనకి ₹1,00,000 ఇవ్వకపోతే మన ఆవిడని అడుగుతాం కదా, ఎస్. అందుకని తను ఒక కమిషన్ తీసుకుంటారు. సో ఒక 5%, ఓకే. ₹1,05,000 తీసేసుకుని మీకు 95,000 ఇస్తారు ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ అయ్యేటప్పుడు కొంచెం పెరుగుతుంది, అట్లా ఐ మీన్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్ అనమాట. అండ్ ఎవరైతే తీసుకుంటారో, డబ్బులు తీసుకున్నారు కదా ఫస్ట్, ఒక వ్యక్తి XYZ తీసేసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ₹6,000 కడతారు ఫర్ ద రిమైనింగ్ 20 months. So like interest? ఇంకా అది ఇంట్రెస్ట్ కింద వర్కౌట్ అవుద్ది, ఇంకా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. Okay. సో యాజ్ అగేన్స్ట్ ₹5,000 యూఆర్ పేయింగ్ $6. ₹1,000 ఎక్స్ట్రా. ఎస్. ఈ ₹1,000 అనేది 6,000 వాళ్ళు కడుతున్నారు. ఇది ఒక్కోసారి 6,000 ఉండొచ్చు, 5,500 ఉండొచ్చు. ఐ మీన్ ఆ మెంబర్స్ అందరు మాట్లాడుకున్న దాన్ని బట్ ఇట్ వర్క్స్ అవుట్ అనమాట. సో బై ది ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ దే వుడ్ బి ల్యాండింగ్ ఆఫ్ 6,000 వేసుకుంటే దే విల్ బి ల్యాండింగ్ ఆఫ్ పేయింగ్ అరౌండ్ 1,18,000. కానీ ముందుగానే 95,000 తీసేసుకుంటున్నారుగా. దిస్ ఇస్ వన్ వే. ఓకే. ది అదర్ వన్ ఇస్ వేరియబుల్ ఆర్ ఆప్షనబుల్ ఆర్ దిస్ థింగ్. మెయిన్గా ఇవి ఎక్కడంటే మన రిజిస్టర్డ్ కంపెనీస్లో వస్తాయి. దేర్ ఆర్ మెనీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ లైక్ యువర్ మనకి మార్గదర్శి ఉంది, కపిల్ చిట్ ఫండ్స్ ఉన్నాయి, సుమన్ చిట్ ఫండ్స్, శ్రీరామ్, ఇట్లా సమ్ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ దేర్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆప్షనబుల్ ఇది ఎక్కువ. సో మనం ఇప్పుడు ఇదే చిట్ ఒక ₹5,000 చొప్పున 20 నెలలు వేసుకుంటున్నాం, ₹1,00,000. ఎస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ కాంపిటీషన్. సో ఇప్పుడు మనలాగే బోల్డ్ మంది వేస్తూ ఉంటారు. సో ఇద్దరికో ముగ్గురికో అవసరం ఉంటుంది. సో ది కంపెనీ విల్ సే ఓకే దిస్ ఇస్ మై ద బిడ్ అమౌంట్, అంటే ఆప్షన్ పాట అంటారు కదా చిట్ ఫండ్స్లో, అలాగనమాట అని అంటారు. అన్న తర్వాత ఏమవుద్ది, అవసరం ఉన్న వాళ్ళు పాడుకుంటూ ఉంటారు దాన్ని. ఓకే. సో వాళ్ళు ఎంత ఎక్కువ పాడుకుంటే మిగిలిన వాళ్ళకి అంత లాభం. ఐ మీన్ దే ఆర్ లూజింగ్ దట్ అమౌంట్. సో మ్యాక్సిమం కట్ ఆఫ్ పెడతారు దానికి, ఎందుకంటే మరీ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. 40% అట్లా కట్ ఆఫ్ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ రూల్స్ ఫర్ దాట్. సో వీ డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్. మనం ఏంటంటే మన పర్పస్కి మనం మాట్లాడుతున్నాం ఇది. సో 40% అనుకుందాం. 40% అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ₹1,00,000 రావాలి మనకి, అందరూ 1,00,000 కట్టేశారు. దాంట్లోంచి ఫోర్మెన్ కమిషన్ తీసేస్తారు. తీసేసినప్పుడు 5,000 తీసేస్తే మీకు 35,000 ఉన్నాయి. ఈ 35,000 కూడా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ రిమైనింగ్ 20 people. ఓకే. ఫైన్. అందుకనే మేము చిట్టు కట్టాం మాకు ఇంత వచ్చింది అని చెప్తా ఉంటారు. సో మీరు ఈ నెల 5,000 కట్టే బదులు మీకు మీరు 35,000 17,500 ఏమో వస్తుంది, ఒక ₹1,750 ఏమో వస్తుంది. సో అది తీసేస్తే ₹3,250 కడతారు. 5,000కి బదులుగా మీరు ₹3,250 కడుతున్నారు అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో పీపుల్ వెన్ దే కమ్ బ్యాక్ టు ఇట్ దే విల్ థింక్ దట్ దే మేకింగ్ సమ్ ప్రాఫిట్ ఆన్ ఇట్. సో దట్ ఈస్ హౌ దిస్ వర్క్స్ అనమాట. సో దీస్ ఆర్ ది 3 different types which are available and చిట్స్ అనే దే ఆర్ దేర్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. కానీ ఏంటంటే మనం ఎవరి దగ్గర పెడుతున్నాము, ఎలా అంటే ప్రతి ఒక్కరు ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ప్రైవేట్గా కూడా చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్డ్ యూ కెన్ నేమ్ ఓన్లీ ఫ్యూ, కానీ అన్రిజిస్టర్డ్ దర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. మీకు ప్రతి స్ట్రీట్లో ప్రతి ఇంటి పక్కన ఎవరో ఒకళ్ళు ఉన్నారనమాట. దట్ ఈస్ ఆల్సో అ బిగ్ బిజినెస్ వేర్ దే గెట్ దట్ 5% వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే చాలా కాలం 10-12 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దిస్ ఇస్ ది యాక్చువల్ హౌ చిట్ ఫండ్ వర్క్స్ అని అన్నది. దిస్ ఇస్ ది ఓవరాల్ పిక్చర్. సో ఇప్పుడు మరి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా, చిట్ ఫండ్స్ బెటర్ అంటారా? మన అవసరాన్ని బట్టి, మన టెన్యూర్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి దాన్ని. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ట్రై టు గో ఇన్ ఫర్ అ రిజిస్టర్డ్ చిట్ ఫండ్. లేదు ఏజెస్ నుంచి మన దగ్గర ఉన్న వాళ్ళు డిపెండింగ్ దర్ కెపాసిటీస్, డిపెండింగ్ దర్ ప్రజెంట్ పొజిషన్ అండ్ అదర్ థింగ్ విల్ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ₹5,000 తీసుకున్నాం అనుకోండి, మీరు చిట్ ఫండ్లో వేస్తే మీకు మనం 20 monthsకి మీకు 1 lakh వస్తుంది. ఫైన్. సో లేదు నేను లాస్ట్ వరకు ఉండి లాస్ట్లో తీసుకుంటాను అన్నారు అనుకోండి, మీకు వచ్చేది 1,00,000. ఓకే. వేరే మీరు వేర్ వీ హ్యావ్ ఫిక్స్డ్ ఇది ఉంది చూడండి, అలాంటి దాంట్లో తీసుకుంటే మీకు 1,10,000 దాకా ఇస్తాడు. ఫైన్. దట్ ఈస్ ఆన్ ఆఫ్టర్ 20 దట్ మీన్స్ ₹1 ఇంట్రెస్ట్ అంతే. సో ఇది ఈ ఇంట్రెస్ట్ పార్ట్ ఇలాగ వచ్చేసేయండి. సో మీకు వచ్చినా కూడా 1,15,000 వస్తుంది. లాస్ట్ వరకు ఉంటే మీకు 1,15,000 వస్తుంది. ఫైన్. దిస్ ఇస్ ఫర్ 20 months. ఓకే.
అలాగా మీరు 3 టర్మ్స్ వేసుకున్నారు అనుకుందాం, అంటే 320 months, దట్ ఈస్ హౌ మెనీ మంత్స్, 60 months, 20 into 3, 60 months, 60, that is అవును. 5 years tenure, and you're depositing 5,000 rupees every month. Okay, what are you getting end of this thing? సో మనం 3 టర్మ్స్ వేసుకుంటే మనకు వచ్చేటువంటిది మీరు 1,15,000 వేసుకున్నా 3,45,000 వస్తుంది మన చేతికి, ఎస్, అంతే కదమ్మా. అవును. ఓకే, అదే మనం ఇది మనము ఈ 5,000 రూపాయలు మీరు 60 నెలలు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు 4,15,000 దాకా వస్తుంది అక్కడ. ఓకే. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 4,15,000 వస్తుంది, 4,12,000 చేంజ్ అనుకోండి ఆన్ అన్ యావరేజ్, క్యాలిక్యులేటింగ్ దస్ థింగ్ ఆఫ్ సో 12%. ఒక 70% డిఫరెన్స్ ఉంటుంది. దగ్గర దగ్గర మీకు 70,000 వరకు 70,000 మీకు ఎక్కువ డిఫరెన్స్. వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది డిఫరెన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఓకే. చిట్ ఫండ్లో మీరు తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ గుడ్. అండ్ హియర్ ది మనకు ROI, ది రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ వాట్ యువర్ గెటింగ్ ఇస్ మచ్ మచ్ హయ్యర్. అండ్ దిస్ ఇస్ అ లాంగర్ టర్మ్ వాట్ యూర్ లుకింగ్ అట్ ఇట్, దిస్ ఇస్ అ షార్టర్ టైమ్ వాట్ యూర్ లుకింగ్ అట్ ఇట్. సో మన అవసరాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏది బెటర్ అని అంటే, ఇప్పుడు మనకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాలిడే ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్కో, లేకపోతే ఆఫ్టర్ 12 months, 13 months, 15 months, వాట్ ఎవర్ ఇట్ అని అనుకోండి. అలాంటప్పుడు ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, లేకపోతే బీ కేర్ఫుల్, ఇంటి పక్కన అని అంటే ఎవరికో ఇచ్చేసి మీరు చెప్పారు సార్ అని చెప్పి నాకు ఫోన్ చేయకండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు అయితే మీరు చూసుకోండి, లేదా గో టు ఎ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఏమవుతుందంటే మీ షార్ట్ టర్మ్ గోల్ అది, యూ వాంట్ గో ఇన్ 12 months, 16 monthsకి మీరు వెళ్ళాలనుకున్నారనుకోండి, ఈ డబ్బులు మనకు వచ్చేస్తాయి ముందుగా, మనం ఇది తీసుకుని వెళ్ళిపోతాం అనమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్తారు చిట్ ఫండ్స్లో? చిట్ ఫండ్స్లో కూడా కొంత అడ్వాంటేజ్ ఉందమ్మా. ఎలాగా అని అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం విల్ బీ సిట్టింగ్ ఫర్ అ బిడ్. ఓకే. ఓకే, they'll ask you for sureties. You provide those sureties, your money is safe, you'll get it into your bank, and that's Right. it. ఇది ఒక పద్ధతి. రెండోది, ఇప్పుడు మనకు ఫిక్స్డ్ కానీ కమిటెడ్ కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు తెలిసిన వాళ్ళే కదా, సో మనం చెప్తాం అనమాట, ఏమండి నాకు వచ్చే నెల డబ్బులు అవసరం ఉందండి, నేను తీసుకుంటాను అన్నాను అనుకోండి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, హీల్ టెల్ ది అదర్ పీపుల్ దట్ ఓకే, మన రమ్య చౌదరి గారికి డబ్బులు కావాలంటే తను ఏదో ఇది కావాలన్నారు అని చెప్పి చెప్తారనమాట. చెప్పి దే కెన్ ఆర్గనైజ్ ది ఫండ్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఇమీడియట్లీ, బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అ రిజిస్టర్డ్ వన్. రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో యూ విల్ హ్యావ్ టు సిట్ ఫర్ అ బిడ్ అండ్ ఎవ్రీబడి షుడ్ అగ్రీ. అంటే అవతల వాళ్ళకు కూడా అంతే అవసరం ఉంటుంది కదా, వన్ మ్యాన్ షో కాదుగా అక్కడ. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ నౌ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది ఎలా చూడాలంటే, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈజ్ ప్లానింగ్ ఫర్ ఇంటర్నేషనల్ టూర్ అంటారు, లేకపోతే హాలిడే అంటారు. వాళ్ళు ఎవరో వెళ్ళి వచ్చారంటే మేము వెళ్ళిపోవాలన్నాం, దీంట్లో వెళ్ళిపోతున్నారు, ఇంటెన్షన్ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు ఏమైందనంటే మీకు పాసిబిలిటీస్ కూడా ఎక్కువైపోయినాయి. అండ్ యూ హ్యావ్ గాట్ బ్యాంక్స్ హూ ఆర్ కమింగ్ ఇన్, యూ హ్యావ్ గాట్ ట్రావెల్ ఏజెంట్స్ హూ ఆర్ కమింగ్ ఇన్. ట్రావెల్ ఏజెంట్స్ వచ్చేస్తాడు, సార్ జమ్మూ కాశ్మీర్ ట్రిప్ ఉంది సార్ అంటే, we'll look at it later. No sir, there is an offer going on, we'll give you finance also. Finance? They give you finance also. Oh. So అని చెప్పేసి చెప్తారు. ఫైనాన్సెస్ కూడా వాళ్ళు మేము ఇస్తామని చెప్పినప్పుడు, అంటే ఇట్ డజంట్ కమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ఫైనాన్స్ అంటే మళ్ళీ కంపెనీ ఇస్ దేర్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఎ షేర్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే హ్యావ్ టు సర్వైవ్ ఆన్ దట్, కాబట్టి దే ఆర్ ట్యాక్సింగ్ ఇట్ అనమాట. లేకపోతే ఏం చేస్తాం, ఎందుకు సార్ మీ క్రెడిట్ కార్డు మీద కట్టేయండి అంటాడు, క్రెడిట్ కార్డు మీద కట్టేస్తాం. ఆ మంత్ అయ్యేటప్పుడు మనకు డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఏదో వస్తుంది అనుకున్నాము, ఒక బోనసో లేకపోతే సమ్ ప్రాఫిటో సంథింగ్ వి థాట్ విల్ గెట్, లేకపోతే పేరెంట్స్ ఇచ్చే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదో వస్తుంది అనుకున్నాం, అదే ఇట్ గాట్ బూమరాంగ్, ఇట్ డిడ్ంట్ కమ్. ఓకే. సో క్రెడిట్ కార్డ్ అయితే వేర్ విల్ యూ పే, యూ విల్ హ్యావ్ టు పే ఓన్లీ దట్ మినిమమ్ అమౌంట్ వాట్ ఈ సేస్. రిమైనింగ్ అమౌంట్ మీద హీ విల్ గివ్ యూ అ బాంబ్ somewhere around 30 to 40% depending on the banks, పర్సంటేజ్ ఉంటుంది. సో ఇలాగ ఉన్నప్పుడు ఏంటనంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ అన్రిజిస్టర్డ్ చిట్స్ బాగా తెలిసిన వాళ్ళు, మన పేరెంట్స్ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర చిట్ వేసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ గివ్ యూ మనీ. అంటే చిట్ అమౌంట్, ఇట్స్ నాట్ బోరోయింగ్, ఆ చిట్ అమౌంట్ ఇస్తారు మీకు. ఇచ్చినప్పుడు మీరు అది తీసుకుంటారు, అది తీసుకుని మీరు ఇక్కడ పే చేసేస్తే
ఇది మీకు ఎంత పడుతుందంటే మనం కూడా అంటే ఐ మీన్ క్యాలిక్యులేట్ ఇంతకుముందు చెప్పినట్టుగా యూనో మనము డిమినిషింగ్ ఇది వేసుకుని తీసుకున్నా ఇది చేసినా కూడా మీకు రూపాయి 70 పైసలు రూపాయి 80 పైసలు అలా పడచ్చు. మీరు బయట బోరో చేస్తే రూ. 2 2.5 3 కంటే తక్కువకి ఎవరు ఇవ్వట్లేదు ఈ మధ్య. సో ఇలాంటి పరిస్థితుల్లో యూ కెన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అమౌంట్, పే ఆఫ్ టు ది అదర్ పర్సన్, యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ది ట్రావెల్ ఏజెంట్ ఆర్ వాట్ ఎవర్ విచ్ ఇస్ ఆన్ ఎ హైయర్ సైడ్. అది మనం పే చేసేసామనుకోండి మీ డెట్ క్లియర్ అయిపోయిందిగా. సో అది ఎక్కడ ఏది వాడాలి అని అంటే అదే వాడుకోవాలి. మీరు అంటే ఫర్ ఎ షార్ట్ టర్మ్ గోల్స్ ఐ థింక్ ఇట్ వర్క్స్ వెల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, ఇట్ డెఫినెట్లీ వర్క్స్ బెటర్. సో అడ్వాంటేజెస్ చెప్పారు, మరి వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ చిట్ ఫండ్స్? డిసడ్వాంటేజెస్ అంటే అమ్మా మనకు డబ్బులు కావాలన్నప్పుడు రావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ది మంత్ ఎండ్ ఆర్ బిగినింగ్ మనకు ఆ బిడ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెన్ యూ గోయింగ్ ఫర్ అదర్ రిజిస్టర్డ్ దిస్ థింగ్ ఆర్ వేర్ ది ఆప్షనబుల్ దిస్ థింగ్ ఇస్ దేర్, అక్కడ మనకు బిడ్డింగ్ కాంపిటీషన్ ఉంటుంది. మనకే వస్తుందని లేదు, మనం ఒక పర్టికులర్ మన అవసరాన్ని బట్టి మనకు ఒక 1,00,000 ఉంటే మనం ఓకే 20,000 బిడ్కి వెళ్తాను నేను, నాకు 80,000 వస్తాయి, 80లో అది 80,000 వస్తే నేను ఈ అప్పులో ఇంత తీర్చుకుంటాను అని అనుకోవచ్చు మనం. 80,000 వై ఓన్లీ క్రెడిట్ 80,000 వస్తుంది, ఐ కెన్ స్పెండ్ ఇట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అని అనుకోవచ్చు. But the need for the other person is much, much higher. Then he'll say, not 20, I'll bid for 25,000 antar. Then you lost your this thing. And it's not that you'll go in for the whole day kada. మీకు చిట్ అనేది ఒక 5 నిమిషాలు ఉంటుంది, పాట పాడుకోవడానికి మీకు 5 నిమిషాలు ఇస్తారు మ్యాక్సిమం అనమాట. దెన్ దాంట్లో మనం విల్ బి బిడ్డింగ్ లైక్ ఇట్స్ లైక్ యువర్ ఆప్షన్ వాట్ వి గో ఫర్ ది అదర్ దిస్ థింగ్. సో ఆ విధంగా మీరు బిడ్డింగ్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ వచ్చేటువంటి అవకాశం తక్కువ. ఓకే దాని తర్వాత ఏమవుతుందనంటే ఇప్పుడు ఈ చిట్ ఫండ్ కంపెనీస్ ఆపరేట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆన్ 5% మార్జిన్ మ్యాక్సిమం. సో ఇప్పుడు ఒక వ్యక్తి డిఫాల్ట్ అయ్యారనుకోండి, ఓకే మేనేజ్ చేస్తారు, ఇద్దరు డిఫాల్ట్ అయితే మేనేజ్ చేస్తారు, 3-4 డిఫాల్ట్ అయితే పాప ఆయన మటుకు ఇండివిజువల్ వ్యక్తి కదా, ఏం చేస్తారు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ రైట్ ఇన్ నార్ ఐఎమ్ ఐ జస్టిఫైయింగ్, అంటే వాళ్ళు చేస్తున్న కరెక్ట్ అని అనలే, కానీ ఆయన కూడా తట్టుకోలేడు కదా, సొంత డబ్బులు పెట్టలేడుగా, అందుకే ఏదో టైంలో ఆ బోర్డు తిప్పేస్తారనమాట. సో అలాంటి అవకాశాలు చాలా ఉన్నప్పుడు ఏంటంటే మన యాక్చువల్గా పెట్టిన అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది కదా. సో గో టు రిజిస్టర్డ్ దిస్ థింగ్ అండ్ సే బట్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అది మనం చూసుకోవాల్సిందే. సో ఎర్లీగా మనీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి, సో మనం దేంట్లో సేవ్ చేస్తే బెటర్ అంటారు? మ్యూచువల్ ఫండ్సా లేకపోతే చిట్ ఫండ్సా? ఇది మనం చిట్ ఫండ్స్ చూస్తేనండి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 month. మీ బిడ్డింగ్ టైం కోసం మీరు వెయిట్ చేయాలి. ఐదర్ అంటే మీరు ఫిక్స్డ్లో కానివ్వండి, కమిట్మెంట్ అవనివ్వండి, వేరియబుల్ అవనివ్వండి, వాళ్ళకు ఒక నిర్దిష్టమైన డేట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో మనం వేసుకున్నాం అనుకోండి, మన శాలరీ డేట్ ఫస్ట్ అనుకోండి, ఫస్ట్ నాట్ డ్రా తీస్తారు. 5th అనుకోండి, అందరికీ శాలరీస్ పడిన తర్వాత వచ్చినాయి అని అనగానే 5th నాట్ డ్రా తీస్తారు. సో దెర్ ఇస్ ఎ డేట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఈ కమిట్మెంట్ దాంట్లో కూడా వీళ్ళకు ఒక డేట్ ఉంటుంది, నేను పలానా తారీఖు కల్లా మీకు డబ్బు ఇస్తానంటాం. సో వీళ్ళందరూ కూడా ఆ టైం కల్లా డబ్బులు వేస్తే వాళ్ళు ఇస్తారు. అలాగే ఈ ఆప్షనబుల్ వీటికి ఏమవుతుందనంటే వాళ్ళకు ఒక డేట్ ఉంటుంది, ఈ పర్టికులర్ ₹1,00,000 చీటీకి ఈ రోజున పాట పెడుతున్నాం అని చెప్పేసి అని అంటారన్నమాట. సో అన్నప్పుడు మరి మీరు అప్పటిదాకా వెయిట్ చేయాలిగా. Whereas when it comes to the mutual funds, you can redeem it on any business day. మనకి ఎనీ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు బిజినెస్ డేస్ యూ కెన్ ఆల్వేస్ రిడీమ్ ఇట్. సో మీరు కొడితే మీకు మీరు రిడీమ్ చేసుకుంటే 2 days 3 daysలో మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. మీ ఏ బ్యాంక్ నుంచి పే చేస్తారో ఆ బ్యాంక్లో మీకు క్యాష్ వచ్చేస్తుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 15 days 20 days or something like that. You need it today, just redeem it today. సో మరి మ్యూచువల్ ఫండ్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఎప్పుడు మనం సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు? వెన్ విల్ వి చూస్? మీరు ఏది చేయాలన్నా ముందు మనకు జాబ్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. You should have a job, you should have this thing. When you get into the job, first thing what you do is take a term policy, because you are insured, safety wise. Second thing, health insurance. Third thing, get into investment. Okay, investment, the sooner you start, the better. The more corpus you will get, because you have your compounding effect which is going on, which is the 8th wonder. It is called as 8th wonder. So danvalla manam the longer duration you have more benefits. So always start early. Start early, stay invested. That's it. అవసరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అన్నది ఇట్స్ అ మాన్స్టర్, బట్ ఇట్ కెన్ అడ్జస్ట్ బై ఇట్ సెల్ఫ్. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ సమ్ పేషెన్స్.
ఎస్. అక్కడ డబ్బులు ఉన్నాయి కదా ఇక్కడ తీసి ఇక్కడ ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, యువర్ వెల్త్ డజంట్ గ్రో. సో పేషెన్స్ అనేది ఉండాలి, పేషెన్స్ ఉండాలి అండ్ కీప్ ఇట్ ఇన్వెస్టెడ్. నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేయాలి. యా, మనకి ఇప్పుడు సాలరీడ్ పీపుల్కి వీ హ్యావ్ దట్ పిఎఫ్ అకౌంట్ విచ్ ఇస్ కమింగ్ ఇన్. మీ నెట్ శాలరీ అవన్నీ తీసేసాకే వస్తాయి. సో యు ఆర్ ఓన్లీ ఫిక్స్ టు దిస్ పర్టికులర్ శాలరీ. ఎస్. మనకు వచ్చేటువంటి 1,00,000 అనుకోండి, 2,00,000 అనుకోండి, మీ చేతికి ఏది వచ్చిందో మీకు అదే కనపడుతుంది ఆఫ్టర్ ది టాక్సేషన్. ఎస్. ఓకే, సో అలాగే అనుకోండి. సో నాకు ఇంతే ఉందనుకోండి, ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసి ఈ అప్పు తీరుస్తాను అన్నది కరెక్ట్ కాదు. ఓకే. సో స్టార్ట్ ఎర్లీ, స్టే ఇన్వెస్టెడ్, కంటిన్యూ ఇన్వెస్టింగ్, వెయిట్ ఫర్ ది ఫైనల్. చిట్ ఫండ్స్లో సేవ్ చేసినా కానీ, మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేసినా కానీ మనకి మనీ అయితే రిటర్న్ వస్తాయి. సో రిటర్న్ వచ్చిన అమౌంట్లో టాక్సేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకి చిట్ ఫండ్స్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్ సోర్స్. ఓకే. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే టాక్సేషన్ అప్పుడు మనకి టోటల్ మన ఇన్కమ్ సోర్స్లో కలిపేస్తారు దాన్ని. సపోజింగ్ మీరు ఇప్పుడు ఒక 20% బ్రాకెట్లో ఉన్నారనుకోండి, యూ విల్ హ్యావ్ టు పే 20% ఆన్ దట్. ఓకే. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్ ఏమవుతుందనంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే మనం పెట్టినటువంటి డబ్బు మీద మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లక్షలు పెట్టాం, మనకు ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 2 లక్షలు వచ్చింది అనుకుందాం, అంటే లెక్క చెప్పడం కోసం నేను చెప్తాను. నేను 2 లక్షలు ప్రాఫిట్ వచ్చింది మనకి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్లో దగ్గర 1,25,000 మినహాయింపు ఉంటుంది. ఈ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఇప్పుడు మనకు 2 lakhs క్యాపిటల్ గెయిన్ వచ్చిందని అనుకుంటున్నాను, దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 1 lakh 1.25 వరకు మనకి ఎగ్జంప్షన్ ఉంది. ఓకే. సో ది రిమైనింగ్ అమౌంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద 2 lakhs, లైక్ ఎగ్జాంపుల్ అంటే మన 2 lakhs నుంచి మనం 1 lakh తీసేస్తే 1 lakh ఉంటుంది, 1.25 అనుకున్నాం అనుకోండి, 75,000 ఉంటాయి. సో 75,000 మీద మీకు మళ్ళీ లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఆర్ షార్ట్ టర్మ్ గెయిన్ కింద మనం వేస్తారు. ఆల్మోస్ట్ ఇట్స్ లాంగ్ టర్మ్ అయితే 12.5%, అది షార్ట్ టర్మ్ సమ్వేర్ స్లైట్లీ మోర్ దెన్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. So that advantage is there with your mutual funds when you take it. So that you need to consider. సో ఫైనల్లీ విచ్ ఇస్ బెస్ట్ అంటారు, మ్యూచువల్ ఫండ్సా లేకపోతే చిట్ ఫండ్సా? అంటే ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీస్ అని ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్కి అయితే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చిట్ ఫండ్స్ మీరు ఏ చిట్ చూసుకున్నా కూడా మీకు 20 months to 50 months మ్యాక్సిమం ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువ ఉండదు. ఓకే, సో దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే మొన్న వన్ ఆఫ్ మై కస్టమర్ కాల్డ్ మీ అప్, అంటే అన్ ఇన్వెస్టర్ హూ ఇన్వెస్ట్ విత్ మీ కాల్డ్ మీ అప్ అండ్ సెడ్, సార్ నా దగ్గర 10 lakhs ఉంది, మా పాప పెళ్ళికి నాకు ₹1,00,00,000 కావాలి అని అన్నారు. అంటే బాబు మీ పాప వయసు ఎంత అండి అని అన్నాను. ఓకే. 15 years సార్ అని అన్నాడు. నేను ఎప్పుడు చేస్తారు పెళ్ళి అంటే, సార్ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా సార్, అప్పటి నుంచి మనం చూస్తే 26కో 27కో సంబంధాలు కుదిరితే అప్పుడు చేసేస్తాను సార్. బాగుంది సార్, కానీ నాకు ఇప్పుడు దాకా ఏంటంటే 10 లక్షల ₹1,00,00,000 అయ్యే మ్యాజిక్ నాకు ఇప్పుడు దాకా తెలియదండి 10 ఏళ్లలో. ఐ కాంట్ డూ ఇట్, బట్ వాట్ వీ కెన్ డూ, మనం ఏం చేయగలం అని అంటే, మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ యూ లెట్ మీ నో. ఓకే. ఓకే, ఇది మీ దగ్గర ఫిక్స్డ్ ఉంది, 10 లక్షలు ఉన్నాయి అంటున్నారు మీరు, ఫైన్, హ్యాపీ, ఈ 10 లక్షలు ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరా ఎవ్రీ మంత్? మీరు చేయగలంటే ఈ 10 ఏళ్ళకి నేను ఒక ప్లాన్ ఇస్తాను మీకు ఆ ₹1,00,00,000 నేను చేసి ఇవ్వగలను అని అన్నా. అంటే నేను పెడతాను సార్, నాకు 22,000 వరకు నేను పెట్టగలను అని అన్నాడు. అంతేనండి, ఎక్స్ట్రా అంటే 10 lakhs ఇస్ లంసమ్. ఓకే, ఇస్ లంసమ్. హీ సేస్ నాకు ఎఫ్డి ఉంది, ఇప్పుడు మెచ్యూర్ అవుతుంది, ఆ 10 లక్షలు ఇచ్చేస్తాను, నాకు ₹1,00,00,000 కావాలన్నారు. నేను అలాగా అవ్వదు, ఇప్పటివరకు ఏం మ్యాజిక్ లేదు అలాగా అని అంటే, మీరు సిప్ వేయగలరా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాను, వేస్తాను, 22,000 వరకు ప్రతి నెల ఇవ్వగలను సార్ నేను అని అన్నారు. అంతేనా, మరి ఇంకా ఎక్కువ 25 దాకా ఇవ్వగలరా అంటే, సార్ అటు ఇటు చేస్తే 25 కూడా ఇవ్వగలను సార్ అని అన్నారు. ఓకే. అంటే నేను సరే అన్నాను, లెట్స్ ఫ్రీజ్ ఇట్. ఓకే, ఓ పని చేయండి, 10 లక్షలు ఇచ్చేయండి, ఎవ్రీ మంత్ యూ గివ్ మీ ₹20,000. 20. Okay. 20,000 every month. Okay, and an increment of 10% every year from there on. Means step up system. ముందు 10 లక్షలు ఇచ్చేసారు నాకు. ఓకే ఫైన్, 10 లక్షలు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసాం. ఓకే, ఇప్పుడు సిప్లోకి వెళ్తున్నాం మనం. ఓకే, ఎవ్రీ మంత్ హీ హ్యాస్ టు పే ఫర్ సేప్ ₹20,000. ఎవ్రీ మంత్ ఇస్ ₹20,000. ఓకే, ఐ సెడ్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ ఎవ్రీ 1 year 10% is your increment. ఓకే, ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, నాకు 22,000 నథింగ్ సార్ అని అన్నారు. కష్టపడితే 25,000 కూడా ఇవ్వగలను అన్నారు.
దెన్ ఐ సెడ్ ఓకే ఇన్ ద మీన్ టైం ఇప్పుడు 22,000 ఇవాళ పే చేయగలిగిన ఆయన 20,000 కట్టమన్నాను ఆయన్ని, తగ్గించారు తగ్గించాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అది ఎంత అవుతుంది, 10% అంటే 22,000. ఓకే ఫైన్. సో ఇక్కడికి ఫైన్. సో ఇప్పటికి ఆయనకి శాలరీ ఇప్పుడు ఈ లాస్ట్ 1 year శాలరీ పెరిగిందా? ఎస్ హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ 22. ఐ గేవ్ హిమ్ 1 year leverage. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గివింగ్ హిమ్ 1 more leverage. దేర్ అగైన్ 10%. ఓకే ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ స్టెప్ అప్ Okay. సిస్టమ్ అనమాట. ఓకే Like that, if he is continuing, he will be building a corpus of around somewhere around 68 lakhs in this. And మన లంసమ్ పెట్టిన 10 లక్షలు మీకు 31 లక్షల దాకా వస్తుంది మీకు. వన్స్ ఇయర్ సో ఆల్మోస్ట్ ఆల్ 1 year. ఇదేంటి ఈ క్యాలిక్యులేషన్ నేను 12% బేసిక్ పెర్ యానం బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. హీ మైట్ గెట్ ఈవెన్ మోర్ ఆన్ దాట్. ఓకే సో మీకు చిట్ ఫండ్లో మీకు 10 నెలలు మన ఆఫీస్లో వేసుకుంటే 20 నెలలు 50 నెలలు మ్యాక్సిమం నేను చూశాను. బట్ ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ దిస్ థింగ్. ఇక్కడ మనం చూస్తున్నది ఎంత 10 ఏళ్ళు అంటే 120 నెలలు. 120 నెలలు ఎక్కడ ఉందమ్మా చిట్టు? లేదు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మన గోల్స్ని బట్టి మనకున్న అవసరాన్ని బట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకున్న నీడ్ బేస్డ్ బట్టి మనం ఓకే యూ కెన్ లుక్ ఎట్ చిట్స్ ఆల్సో, బట్ బీ కేర్ఫుల్ వెన్ యూ డూ ఇట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే అండ్ బేసిక్గా మనం చూసుకోవాలని అంటే చిట్స్ ఆర్ లైక్ బెటర్ ఫర్ బారోవర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్. ఓకే ఇంతకుముందు నేను చెప్పింది మీరు క్యాచ్ చేసి ఉంటే, మనం చిన్న ఫంక్షన్లు ఉన్నా, అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఏంటనంటే ఓకే మనకు పడుతుంది 1.7 వరకు పడచ్చు. ఓకే, బట్ బై ద టైమ్ you're clearing off your other debts which are costlier than that, it makes sense. Yes. And it's very easy to take money also. Yes. So for a long term goal or for this thing, you always need to go for a mutual funds investment. Right. So chit funds are for your borrowers, not for your savers. Yes. That's Right. how it is. Thank you, sir. Thank you. Madam. చూసారు కదా, చిట్ ఫండ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్లో దేనికి అదే బెస్ట్, ఏ సెగ్మెంట్కి అదే బెస్ట్. ఎందుకంటే షార్ట్ టైంకి అయితే చిట్ ఫండ్స్కి వెళ్ళొచ్చు, లాంగ్ టైంకి అయితే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కంపల్సరీగా అప్లైడ్ అయితే ఉంది. సో కీప్ వాచింగ్ ఎన్టీవీ ఫర్ మోర్ డీటెయిల్స్. म्यूचुअल फंड्स सही है, म्यूचुअल फंड्स है सब्जेक्ट टू मार्केट रिस्क.